నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమర్ గాను శ్రీ జూలూరి రమేష్ బాబు సార్ గారు, శ్రీమతి రాజేశ్వరి అమ్మగారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తుంది. ధన్యవాదండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీమతి రాజేశ్వరి గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి రాజేశ్వరి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ అవుతురే శ్రీమతి రాజేశ్వరి అమ్మ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవులు అలాగే షిరిడి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరి ఇక్కడ ఉన్న 65 మంది తరఫున కూడా మీకు జన్మ శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రాజేశ్వరి అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రాజేశ్వరి అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన అలాగే కీర్తిశేషులు శ్రీ చంద్రమౌళి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గపాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే పితృదేవతల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జూలూరి వెంకటమ్మ గారికి, శ్రీ రమేష్ బాబు సార్ గారికి, శ్రీమతి రాజేశ్వరి అమ్మ గారికి, శ్రీ రోహిత్ గారికి, డాక్టర్ శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి సింధు గారికి, శ్రీమతి రియా గారికి, శ్రీ ఈశాన్ కృష్ణ గారికి, శ్రీ రఘు గారికి, శ్రీమతి అరుణ గారికి, గార్లపాటి రేష్మా గారికి, గార్లపాటి మణిదీప్ గారికి, తడకమల్ల రాజేశ్వరి గారికి, సుధీర్ గారికి, రంజిత్ గారికి, శ్వేత గారికి, కీర్తన గారికి, రోహిణి గారికి, చందుపట్ల రమాదేవి గారికి, ప్రసాద్ గారికి, రాహుల్ గారికి, డాక్టర్ వినీలా గారికి, సంజీవ్ రిషిక గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడెదిరిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసరించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాజేశ్వరి అమ్మ గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి రేష్మా గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీమతి సింధు గారికి, శ్రీమతి వినీలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ జూలూరి రమేష్ బాబు సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ జూలూరి రమేష్ బాబు సార్ గారు, శ్రీమతి రాజేశ్వరి అమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు గరిజలు, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.